Hello everyone, welcome back to my channel Nandy Telugu vlogs. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. డే 2 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వెయిట్ చూసుకుంటే 66.4 kgs ఉన్నాను. సో 10 నుంచి ఫ్యాట్ కటర్ డ్రింక్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. 10 కి ఫ్యాట్ కటర్ డ్రింక్ ఒక 30 to 40 minutes వర్కౌట్స్ చేస్తాను. సో ఎగ్జాక్ట్ గా 10 తర్వాతే అనేసి చూస్ చేసుకోవట్లేదు. నాకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్కౌట్స్ చేస్తున్నాను. కానీ వర్కౌట్స్ చేసే బెస్ట్ టైం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తీసుకునే ముందే వర్కౌట్స్ చేయండి. బాడీ చాలా లైట్ గా ఉంటుంది. మార్నింగ్ అయితే ఎనర్జెటిక్ గా ఉంటారు. సో వర్కౌట్స్ చేయడానికి చాలా బాగుంటుంది. అందుకనేసి మార్నింగ్ టైం ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీకు మార్నింగ్ టైం లేకపోతే సో ఈవినింగ్ కానీ అలా వర్కౌట్స్ చేసుకోండి. నేనైతే సేమ్ టైం ఇప్పుడు కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయలేకపోతున్నాను. ముందంతే డైట్ చేసేటప్పుడు సేమ్ టైం ఫాలో అయ్యేదాన్ని. అంటే మార్నింగ్ ఫ్యాట్ కటర్ డ్రింక్ తీసుకున్న తర్వాత వర్కౌట్స్ చేసేదాన్ని. సో ఇప్పుడు అలా కాదు. కొన్ని టైమ్స్ మార్నింగ్ చేస్తాను, కొన్ని టైమ్స్ ఈవినింగ్ కూడా చేస్తూ ఉంటాను. సో ఫ్యాట్ కటర్ డ్రింక్ తీసుకున్న తర్వాత వర్కౌట్స్ చేసి వర్కౌట్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ స్మూదీస్ కానీ ఫ్రెష్ జ్యూసెస్ కానీ తీసుకుంటున్నాను. సో రైస్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేసేస్తున్నాను. వీక్లీ వన్స్ తీసుకుంటాను. చీటింగ్ డే పెట్టుకుని ఆ రోజు మాత్రమే రైస్ తీసుకుంటాను. మిగతా రోజులంతా సో లో క్యాలరీ ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకుంటాను. సో హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు నా స్కిన్ చూస్తే కొంచెం డల్ గానే ఉంది. ఒక 1 week తర్వాత చూద్దాం ఎంత చేంజ్ కనిపిస్తుంది అనేసి. స్కిన్ గ్లోకి అయితే ఏబీసీ జ్యూస్ ప్రిఫర్ చేస్తాను. ఆపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. దాంట్లో కావాలంటే మీరు కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓట్స్ రెసిపీస్ టేస్టీగా ఉండదని మాత్రం అనుకోదండి. సో కరెక్ట్ గా చేస్తే అంటే చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఓట్స్ తో. టేస్టీగా కూడా చేసుకోవచ్చు. మంచి టేస్టీగా ఫుడ్ తింటూ కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు. మార్నింగ్ హెల్తీ డ్రింక్గా నేను సినమన్ వాటర్ తీసుకుంటున్నాను. మనం దాల్చిన చెక్కని నీళ్ళల్లో వేసి ఉడకపెట్టి ఆ నీళ్ళనైనా తీసుకోవచ్చు. టైం లేకపోతే మనం దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, దాన్ని వేడి నీళ్ళలో వేసుకొని అలాగే కూడా తీసుకోవచ్చు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హార్ట్ డిసీజ్ రాకుండా మనకి మంచిగా చూస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను టైం లేనప్పుడు ఇది కూడా నా ఫ్యాట్ కటర్ డ్రింక్స్లో కొన్ని లేజీ ఫ్యాట్ కటర్ డ్రింక్స్ ఉంటుంది. అంటే టైం లేదు కానీ హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తాగాలి అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకుంటాను. పౌడర్ చేసి పెట్టుకొని ఫ్యాట్ కటర్ డ్రింక్స్ని యూజ్ చేసుకుంటాను. ఫ్యాట్ కటర్ డ్రింక్ తీసుకున్న తర్వాత మన మార్నింగ్ హెల్తీ డ్రింక్ అయిన తర్వాత ఈరోజు మార్నింగే వర్కౌట్స్ చేస్తున్నాను. కొంచెం టైం ఉంది. సో టైం ఉన్నప్పుడు ఫ్యాట్ కటర్ డ్రింక్ తాగిన వెంటనే నేను వర్కౌట్స్ చేస్తాను. ఒక 30 to 40 minutes వరకు వర్కౌట్స్ చేస్తాను. ఇన్ కేస్ మార్నింగ్ టైం లేకపోతే ఈవినింగ్ ఒక 4 to 5 ఆ టైంలో లేదా 5 to 6 ఆ టైంలో వచ్చి వర్కౌట్స్ ఫినిష్ చేస్తాను. సో మీకు మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ ఏదో ఒక టైంలో మీరు వర్కౌట్స్ చేయాలి, మార్నింగే చేయాలి, మార్నింగ్ మిస్ అయితే ఇంకా చేయలేను అనేసి అనుకోవద్దండి. సో మన హెల్తీ రొటీన్కి ఏదో ఒక టైం మనం ఫిక్స్ చేసుకోవాలి అంతే. సో అది కూడా మన డైలీ రొటీన్లో పార్ట్ అయిపోవాలి. ఇది కంపల్సరీ చేయాల్సిందే అనేసి మైండ్లో ఫిక్స్ అయ్యి మీకు వీలైనంత వర్కౌట్స్ ఎక్సర్సైజ్ చేయండి. నేనైతే ఇవి చేస్తున్నాను. చాలామంది థైస్ వర్కౌట్స్, స్టమక్ వర్కౌట్స్ సపరేట్గా చేయమంటున్నారు. అది మోస్ట్లీ ఈ వీకెండ్ లోపల ఆ వర్కౌట్స్ నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు చూపించే వర్కౌట్స్ కూడా ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు చేశారనుకో మీ సైడ్స్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ నడుము కూడా మంచిగా తగ్గుతుంది. నేను అందుకే చాలా వరకు నేను చేసే వర్కౌట్స్ ఒక్కదానికే కాకుండా టోటల్ బాడీలో ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉండేలాగే వర్కౌట్స్ చూస్ చేసుకుంటాను. చాలా ఈజీగా ఉండే వర్కౌట్స్ కూడా కొన్ని టైమ్స్ చూస్ చేస్తాను. ఈరోజు కూడా అంత ఎక్కువ హెవీగా చేయట్లేదు నేను. సో సెకండ్ డేనే కదా, కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి లైట్గా వర్కౌట్స్ చేస్తున్నాను. ఇప్పుడు చూపించే ఈ లెగ్ రైస్ చేశారనుకోండి, ఇలా సైడ్కి లెగ్ రైస్ చేస్తే మీ థైస్ అనేది తగ్గుతుంది, నడుము తగ్గుతుంది, స్టమక్ కూడా కొంచెం తగ్గుతుంది. సో ఇది హ్యాండ్స్కి, మన లెగ్స్కి, స్టమక్కి అన్ని విధాలా తగ్గుతుంది. సో ఇదాన్ని ట్రై చేయండి. ఒక్కొక్కటి 30 times 30 into 3 times అలా చేసుకోండి. మీకు వీలైనంత కౌంట్ మీరు పెట్టుకోండి. నేనైతే ఈరోజు ఓన్లీ 30 times 1 సెటే చేస్తున్నాను. మీకు ఆల్రెడీ వర్కౌట్స్ చేసి బాగానే ఉంటే 30 into 3 sets అలా కూడా పెట్టుకోండి. ఇంకా మోస్ట్లీ ఈరోజు ఈజీగా ఉండే వర్కౌట్సే చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ వర్కౌట్స్ మీరు చేశారనుకోండి మీ బ్యాక్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లంజెస్ అంటారు. సో ఇవి కూడా కొద్దిగా స్లోగా చేయండి. నీ పెయిన్ ఉంటే కొంచెం నీ మీద ఎక్కువ ప్రెషర్ పడే వర్కౌట్స్ అంతా ఎక్కువ చేయొద్దండి. కొద్దిగా స్లోగానే ఇంప్రూవ్ చేసుకోండి. ఒకే రోజు ఎక్కువ వర్కౌట్స్ చేయొద్దు. ఇప్పుడే వర్కౌట్స్ ఫినిష్ అయింది. ఇంకెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఏబీసీ జ్యూస్. ఇది స్కిన్ గ్లోకి చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు ఎవరైనా స్కిన్ కేర్ తీసుకోవాలనుకుంటే మార్నింగ్ మోస్ట్లీ ఏబీసీ జ్యూస్ ప్రిఫర్ చేయండి. ఏబీసీ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ అలాంటివన్నీ చాలా మంచివి.
ఓన్లీ యాపిల్, బీట్రూట్, క్యారెటే కాకుండా దీంట్లో కావాలంటే మీరు కొద్దిగా నిమ్మరసం వేసుకోండి, లేదంటే అల్లం కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. అల్లం మనకి డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. సో నిమ్మరసం వేసుకోవడం వల్ల కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మంచి స్కిన్ వచ్చి చాలా గ్లోయింగ్గా ఉంటుంది. మీరు ఒక 1 వీక్లో ఒక 2-3 టైమ్స్ తాగి చూడండి. సో ఫ్రూట్స్ వల్ల మనకి అంత బెనిఫిట్స్ ఉంది. మన స్కిన్ గ్లో కూడా చాలా మంచిది. ఏ స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా ఇలా హెల్తీగా ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే స్కిన్ గ్లోనే చాలా బాగా ఉంటుంది అనమాట, న్యాచురల్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి నేను జస్ట్ ఆమ్లెట్, టొమాటో తీసుకున్నాను. ఇది 3 eggs వేసిన ఆమ్లెట్. ఇంత చిన్న ఆమ్లెట్ మీకు సరిపోతుందా అనుకుంటారు. సో 3 eggs వేసుకున్నాను. ఒక టొమాటో వచ్చి 3 పీసెస్గా ఇలా కట్ చేసుకొని తిన్నాను. నాకైతే ఇలా సరిపోతుంది. ఇన్ కేస్ మీకు వచ్చి ఇది చాలా తక్కువ ఫుడ్ అనిపిస్తే మీరు ఒక చపాతీ అలా యాడ్ చేసుకోండి. నాకైతే ముందుటి నుంచి తక్కువ ఫుడ్ తినడము, డైట్ని బ్యాలెన్స్ చేయడము ఇది అలవాటు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఒకవేళ ఫస్ట్ టైం ఇప్పుడే డైట్ చేస్తుంటే ఇంత తక్కువ ఫుడ్ తీసుకోవద్దు. మీకు సడన్గా తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. స్లోగా ట్రై చేయండి. ఫ్రూట్స్ అయితే వీలైనంత వరకు ఫ్రూట్స్ తినడానికే ట్రై చేయండి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మిడిల్లో ఏ స్నాక్ తీసుకోలేదు. నేను ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసేదే 11కి అలా చేస్తాను, 11-10కి. ఇంకా లంచ్ అయితే 1కి అలా తినేస్తూ ఉంటాను, 1-1:30కి. సో ఆ రెండింటికి మిడిల్లో మళ్ళీ స్నాక్ నాకు అవసరం లేదనిపిస్తుంది, అందుకే తినట్లేదు. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చి కార్న్ తీసుకున్నాను. కార్న్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, లో క్యాలరీ ఫుడ్. సో మనకి స్టమక్ ఫిల్ అయినట్లు అనిపిస్తుంది. ఈవినింగ్ 4:30 కల్లా ఒక ఇలా ½ పీస్ కార్న్ తీసుకున్నాను. డైట్ చేయడంలో నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు డైట్ చేసేటప్పుడు మీ ఫుడ్ చార్ట్లో ఫైబర్ మంచిగా ఉండే ఫుడ్ తీసుకోండి, ఐరన్ బాగా ఉండాలి అనేసి. సో దీంట్లో స్వీట్ కార్న్లో మనకి చాలా ఫైబర్ అనేది ఉంటుంది, తక్కువ క్యాలరీస్ ఉంటుంది. సో డైజెషన్ కూడా చాలా మంచిది, హార్ట్ డిసీజ్ రాకుండా చేస్తుంది, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. సో మీరు ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకున్నారనుకోండి, చాలా వరకు మీకు ఆకలి వేయకుండా ఉంటుంది, అప్పుడు తినాలి అనే క్రేవింగ్స్ అనేది ఉండదన్నమాట. టైం ఇప్పుడు 7 అవుతోంది. ఈ రోజు లాస్ట్ డిన్నర్ ఎండ్ చేసేది లేట్ అయిపోయింది. సో ఒక యాపిల్ తినేసి డేని క్లోజ్ చేస్తాను. సో ఈ రోజు మార్నింగ్ నుంచి నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను చూసారు కదా. సో రేపు ఎంత వెయిట్ ఉంటానో చూద్దాము. సో వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళు 7 days, అట్లీస్ట్ 7 days అన్న చీటింగ్ డే పెట్టుకోకుండా కంటిన్యూగా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. వెయిట్ అనేది ఖచ్చితంగా రెడ్యూస్ అవుతారు. సో నేను ఫస్ట్ డే 67.1 ఉన్నాను. సో ఈ రోజు వెయిట్ చెక్ చేసుకుంటే 66.4 ఉన్నాను. సో చూద్దాం, డే బై డే కొద్దిగా తగ్గాలి. అట్లీస్ట్ నా పాత వెయిట్ కన్నా అంటే 63 వరకు అన్నా నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను. సో వర్కౌట్స్ అయితే అంత ఎక్కువ చేయట్లేదు. నిన్న కొద్దిగా లైట్ గానే చేశాను, ఈ రోజు లైట్ గానే చేశాను. సో స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాను. Day 2 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. Day 3 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.